ప్రెగ్నెన్సీలో పైనాపిల్ పపాయ తినొచ్చా లేదా? నార్మల్గా పచ్చి పపాయ ఉంటుంది కదండి, అందులో పాలుకాయ పదార్థం వస్తుంది కదా, దాన్ని లేటెక్స్ అంటారు. అది చర్మ నుంచి కానీ సీడ్స్ నుంచి కానీ వస్తుంది. అందులో పపాయన్ ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఈ పపాయన్ అని ఒక ఎంజైమ్ యూట్రస్ కాంట్రాక్షన్ చేస్తుంది. దానివల్ల బ్లీడింగ్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పూర్వకాలంలో ఈ పాలుగారి పదార్థాన్ని అబార్షన్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. కానీ పండిన పపాయలో చాలా యూజెస్ ఉన్నాయి. పండిన పపాయలో చాలా వైటమిన్స్ ఉంటాయి. అంటే లైక్ వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, పొటాషియం ఉంటుంది, బీటా కెరోటిన్ ఉంటుంది. సో ఇవన్నీ బాడీకి చాలా యూస్ఫుల్. పైనాపిల్ విషయానికి వస్తే పైనాపిల్లో కూడా పండని పైనాపిల్ ఉంటుంది కదా, దానిలో బ్రొమిలిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే సర్వైకల్ డైలటేషన్ అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్ చేస్తుంది. సర్వైకల్ డైలటేషన్ అంటే గర్భాశయ ముఖద్వారము డైలేట్ కొంచెం సాఫ్ట్ అని చేస్తుంది. అండ్ యూట్రైన్ కాంట్రాక్షన్ చేయడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ పండిన పైనాపిల్లో చాలా యూజెస్ ఉన్నాయి. పండిన పైనాపిల్లో వైటమిన్స్ లైక్ B1, B6, B12, ఫోలేట్, వైటమిన్ సి అండ్ బేబీ బ్రెయిన్కి డెవలప్మెంట్ సంబంధించింది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి ఫైబర్ లాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో పండనిది పైనాపిల్, పపాయ రెండు తినకూడదు. పండినే తినొచ్చు, అంటే రైప్ అయిన పైనాపిల్, పపాయ తినొచ్చు. బట్ అది కూడా ఎక్కువ కాకుండా మోడరేట్ అమౌంట్లో తింటే సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ.